ఏలూరు జిల్లాలోని ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురంలో నేడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. జిల్లా ఎస్పీ కొమ్మి కిషోర సారథ్యంలో 318 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద కొండకు అన్ని వైపులా కూడా పోలీసుల పహారా కాస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతం కావడంతో పోలీసుల హై అలర్ట్ ప్రకటించారు. ఆలయంలో ప్రత్యేక హోమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో పవన్ పాల్గొననున్నారు. ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేయనున్నారు. ఆలయానికి 30 ఎకరాలు కేటాయింపుపై పవన్ ప్రకటన చేయనున్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్. లక్ష్మి మరి కాసేపట్లోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏలూరు జిల్లాకు రాబోతున్నారు. రాజమండ్రిలో ఎయిర్పోర్ట్ చేరుకున్న తర్వాత రోడ్డు మార్గాన ఆయన 11:30 కొయ్యలగూడెం మండలం రాజవరం చేరుకుంటారు. అక్కడ లక్కవరం పొంగుటూరు రహదారి నిర్మాణ పనులను పరిశీలించి మధ్యాహ్నం 12 గంటలకు ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురం లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి ఆయన చేరుకుంటారు. ఇక్కడ ప్రత్యేకించి కూడా ప్రతి ఏటా నవంబర్ లో ఆయన ఈ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి రావడం తన ఇష్ట దైవంగా కూడా తన గురువు అయినటువంటి ఆయన ఆధ్వర్యంలో కూడా ప్రత్యేక హోమంలో పాల్గొంటూ ఉంటారు. ఈ తరుణంలోనే ఈ రోజు కూడా వచ్చి ప్రత్యేక హోమంలోనూ ప్రత్యేక పూజల్లోనూ కూడా ఆయన పాల్గొని ఆ తర్వాత ఇక్కడ ఆలయానికి సంబంధించి గత ఏడాది ఇచ్చినటువంటి హామీల నేపథ్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన కూడా చేయబోతున్నారు. మధ్యాహ్నం 12:45 జగన్నాథపురంలో ఏర్పాటు చేసినటువంటి మ్యాజిక్ డ్రైన్ పనులను కూడా ఆయన పరిశీలిస్తారు. అలాగే మధ్యాహ్నం దాని అనంతరం కూడా ఇక్కడి నుంచి బయలుదేరి తిరిగి రాజమండ్రి వెళ్లి అక్కడి నుంచి మంగళగిరి క్యాంపు కార్యాలయం వెళ్లే విధంగా కూడా అటు పవన్ పర్యటన ఏర్పాట్లు అయితే సిద్ధమైనటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే పవన్ పర్యటన ఇటు ఏజెన్సీ ప్రాంతం కూడా కావడం, కొండపైన ఉన్నటువంటి ఆలయంలో కూడా ఉన్న నేపథ్యంలో అటు మావోల ప్రభావం నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఐఎస్ జగన్నాథపురంతో పాటు రాజవరం పరిసర గ్రామాలంతా కూడా పోలీసులు పూర్తిగా పహారా కాస్తూ దాదాపు 400 మందికి పైగా పోలీస్ సిబ్బందితో పవన్ పర్యటనకు సంబంధించి భద్రత కట్టుదిట్టం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. జిల్లా ఎస్పీతో పాటు అధికార యంత్రాంగం అంతా కూడా పవన్ పర్యటన నేపథ్యంలో మరోవైపు ఆలయానికి సంబంధించి కూడా 30 ఎకరాలు ఆలయ అభివృద్ధి కోసం ప్రభుత్వం ద్వారా కూడా కేటాయించేది ఈ రోజే ప్రకటన రావడంతో పెద్ద ఎత్తున అభిమానులు భక్తులు కూడా తరలి వస్తున్న నేపథ్యంలో పవన్ పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా కట్టుదిట్టంగా చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. వరలక్ష్మి. రైట్ భార్గవ్, థ్యాంక్ యూ.